మొదటి వచనంలో నుంచి అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. అంటే ఏంటి ఇక్కడ పరిస్థితి అని అంటే, ఈ ప్రయాణములో అడ్డంకులు చాలా బలంగా కనబడుతున్నాయి, శత్రువులు చాలా బలంగా కనబడుతున్నారు. అవునా? మన యొక్క జీవితంలో కూడా రోగములు, కష్టములు, ఇబ్బందులు, మానసిక దాడి, అనేక రీతులుగా సాతాను మనల్ని ఎలాగ దాడి చేయాలో, ఎలాగో మనల్ని నిలువరించాలో ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. దేవుడు మనకు నేర్పుతున్నాడు ఏంటంటే, వీటిని నేను ఎందుకు అనుమతించానంటే, నువ్వు నిరంతరము నా మీద ఆధారపడాలి, నేను నీకు ఆశ్రయమై ఉన్నాను. అర్థమైందా? నువ్వు విశ్వాసంతో, ఇదిగో నీ ముందు ఉంచినటువంటి ఈ భక్తుల జీవితాలు నీ ముందు ఉంచబడ్డాయి. వారందరూ విశ్వాసంతో ఎలా ముందుకు కొనసాగారు, వాళ్ళకు వచ్చిన ప్రతి శ్రమలో, కష్టములో, ఇబ్బందులలో ప్రభువును ఆశ్రయించడం ద్వారా, దేవునిపై ఆధారపడి ఉండటం ద్వారా, దేవుని యొక్క నడిపింపులో ముందుకు వెళ్ళిపో